ఇదిగోండి 20 కేజీస్ రైస్ బాక్సులు అటక మీద ఇలా పెట్టుకున్న మొన్న మా ఫ్రెండ్ మంజు వస్తే కూడా చూపించాను. ఇవి 3600 అప్పట్లో. ఇప్పుడు చిన్న సైజులు అన్నీ దొరుకుతున్నాయి. నేను 50 కేజీస్ రైస్ తెచ్చుకుంటే ఈ రెండిట్లో వేసి పెట్టుకుంటానండి. బట్ ఇప్పుడు 50 తెచ్చుకోవట్లేదు, ఇక్కడ తొందరగా పురుగు పడుతుంది. ఇంత అటక మీద ఎలా పెడతానంటే మా ఆయన నేను కలిసి పెడతామండి. ఇది సపరేట్ చేయొచ్చు. ఇవి ఇంపోర్టెడ్ బాక్సులు. అప్పట్లో దీనికి 3600 పెడితే అందరూ అన్నారు బియ్యం బస్తా వస్తుంది అన్నారు. అలా ఆలోచిస్తే మీరు బట్టలు కూడా పట్టు చీరలు కొనకూడదు. అట్లా ఆలోచిస్తే అలా నేను సమాధానం ఇవ్వలేకపోయినాను. ఇప్పుడు చెప్తున్నాను అప్పటి మాట. ఇది చూడండి, ఇలా అంటే చక్కగా ఇలా బియ్యం నాకు కింద ప్లేస్ వేస్ట్ చేయకుండా నేను ఇలా పెట్టుకున్నానండి. బట్ అప్పర్వేర్లో ఉన్నా కానీ పురుగు వస్తుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనం పెట్టే సరుకు ఫ్రెష్నెస్ ఉండాలి. మనం కొనేటప్పుడు ఈ మధ్య బియ్యంలో అన్నిట్లో పురుగులు ఉంటాయి. సో నేను మ్యాక్సిమమ్ బెంగళూరులో అయితే 50 కేజీలు బియ్యం కొని ఒకేసారి పెట్టుకుంటుంది. ఊరు నుండి తెచ్చుకుంటే ట్రాన్స్పోర్టేషన్ 25 కేజీలకు ఎక్కువ పడుతుంది, 50 కేజీలకు తక్కువ పడుతుంది. అందుకనేసి నేను అట్లా తెచ్చుకునేదాన్ని 50 కేజీలు. ఇక్కడికి వచ్చాక కూడా మేము ఊరు నుండి తెచ్చుకున్నాం. బట్ ఇప్పుడు సదరన్ సూపర్ మార్కెట్ ఉంది కదా, అందుకని 25 కేజీలే తెచ్చుకుంటున్నాము. చూడాలి మా ఆయన ఈసారి 25 తెస్తాడో 50 తెస్తాడో ఈసారి.